సో, అది అదే మేడం. కాలేజీలో వచ్చి సంబంధించిన నిధులకు సంబంధించి కూడా అవి కూడా దుర్వినియోగం అవుతుంతో పాటు గత 5 పక్కకి కూడా సంవత్సరాల్లో మేడం, దారి గత మళ్ళుతున్నాయి అంటున్నారు. గత 5 సంవత్సరాల్లో 10 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయినాయి మేడం. 10,00,00,000. 10 కోట్ల రూపాయలు అక్రమంగా లబ్ధి పొందిన వాళ్ళు ఫస్ట్ ముద్దాయి అట్లూరు శ్రీనివాస్ మేడం. అట్లూరు శ్రీనివాసు, అతని బావమరిది శ్రీధర్, అతని కుటుంబ సభ్యులు, అట్లాగే ఈవి రమేష్ అనే వ్యక్తి, అట్లాగే వెంకయ్య ట్రెజరర్ కింద, జక్కా మధుసూదన్ రావు అనే వ్యక్తి, అట్లాగే యూనివర్సిటీ ప్రొఫెసర్లు మేడం. వాళ్ళ పాత్ర, వాళ్ళ సహకారం లేకుండా వీళ్ళు ఆ 10 కోట్లు క్లెయిమ్ చేయడానికి లేదు మేడం. ఎందుకంటే గవర్నమెంట్ హ్మ్. గైడ్ లైన్స్ ప్రకారం స్టూడెంట్ బయోమెట్రిక్ అటెండెన్స్, ఫేస్ రికగ్నైజేషన్ మ్యాండేటరీ. నెక్స్ట్ ఏఐసిటిఈ అండ్ యూనివర్సిటీకి లిస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ప్రతి నెల అక్కడ 90 మంది పనిచేస్తారు మేడం. హ్మ్. జీతాలు 20 మందికి లేదా 30 మందికి ఇస్తారు. మిగిలిన 60 మంది జీతాలు వీళ్ళ జేబుల్లో వేసేసుకుంటారు మేడం, ఇచ్చినట్టు చూపించి. ఓకే. ఇచ్చినట్టు చూపించేస్తారు. ఇవన్నీ అకౌంటబిలిటీనే. హ్మ్. నేను ప్రూఫ్లు ఏం చూపించక్కర్లేదు మేడం. లిస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఏఐసిటికి అప్లోడ్ చేసింది, మనం యూనివర్సిటీకి అప్లోడ్ చేసింది, అవన్నీ రాటిఫై చేస్తేనే వీళ్ళకి ఇంటేక్ పర్మిషన్ ఇస్తారు మేడం. హ్మ్. ఇప్పుడు ఆ ఫ్యాకల్టీకి ఫామ్ 16 కానీ, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ కానీ, ఇవన్నీ ఎఫ్ఎఫ్సి అప్పుడు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వాళ్ళు తరోగా చెక్ చేసిన తర్వాతే ఇస్తారు. కానీ ఇక్కడ హ్మ్. దౌర్భాగ్యం ఏంటంటే మేడం, ఈ అట్లూరు శ్రీనివాస్ అనే సెక్రటరీ, ఉన్నం వెంకయ్య అనే ట్రెజరర్, ఫ్యాకల్టీ ఈ 60 మంది ఫ్యాకల్టీలు ఫామ్ 16 కూడా ఫ్యాబ్రికేట్, ఫోర్జరీ చేసేస్తారండి. సో, ఇది 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 కంప్లీట్ డాక్యుమెంట్స్ ఆర్గనైజ్డ్. మానిప్యులేషన్ కూడా బాగా వచ్చు. దిట్ట. 200 బీభత్సంగా మేడం. లేదంటే హ్మ్. నా మీద అంత ఫాల్స్ ఎలిగేషన్స్ తో కేసు ఎలా బుక్ చేయగలరు మేడం? అంటే వీళ్ళు వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేయగలరు, ఒక బలహీనమైన వర్గాలను ఏ విధంగా తొక్కిపెట్టగలరు, ఒక బలహీనమైన వర్గాల జీవితాలను ఏ విధంగా పాడు చేయగలరు అనేది వీళ్ళకి మంచి ఎక్స్పర్టైజ్ మేడం.